2022లో కృష్ణ భగవాన్ కేసులో మాకు న్యాయం జరగలేదంటే అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే ముందుకొచ్చారు. ఈరోజు మీడియా సమావేశం అయితే పెట్టారు. వాళ్ళతో మాట్లాడి అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? యాహ్! 2022 మార్చ్ 8దో తారీఖున తమ్ముడు జరిగింది. సో, అది గూడా ఎందుకు అంటే సత్తి సోమిరెడ్డి, సీఐ దుర్గాప్రసాద్ వీళ్ళిద్దరి వల్ల సత్తి సోమిరెడ్డి అనే వ్యక్తి తమ్ముడు లవ్ చేసిన ఒక అమ్మాయితో వాళ్ళ అమ్మగారితో ఎఫ్ఐఆర్ ఉంది. అది తమ్ముడు చూసేసాడు. చూడడం వల్ల ఏంటంటే ఈ అబ్బాయిని కొంచెం తప్పిద్దాం. ఈ అబ్బాయి వద్దు మన అమ్మాయికి. వేరే అబ్బాయిని చూద్దాం అన్న టైప్‌లో సీఐకి డబ్బులిచ్చి తమ్ముడిని హైదరాబాద్ నుంచి పిలిపించి స్టేషన్‌లో చిత్రహింసలకు గురి చేసి, మానసికంగా తిట్టి, సూసైడ్ విధంగా వాడిని ఆ విధంగా ఆ రోజు ఇది చేశారు. తమ్ముడేంటంటే ఆ రోజు 8దో తారీఖున మేము ధర్నా చేసాం తమ్ముడితో. ఇక్కడ మెండపేట సెంటర్‌లో ధర్నా చేస్తే కొన్ని వందల మంది మాకు సపోర్ట్‌గా నిలబడి, ఈ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఈ విధంగా చేసింది. సో, రెడ్డి ఎవరైతే సత్యసోమిరెడ్డి మీద సీఏ దుర్గాప్రసాద్ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ధర్నా చేస్తే, ఆ రోజు తోట తిరుమతులు గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒక ప్రెస్ మీట్ కూడా మేమున్నాం. మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఆయన ఎప్పుడు కూడా మాకు చెప్పలేదు. సో, అది కాకపోగా ఒక 50 మంది మీద కాపు కులస్తుల మీద కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకు పంపించడం జరిగింది. అది కూడా ఏంటంటే 50 మంది మీద కేసు ఎందుకు పెట్టాడంటే మేము సీఎం మీద కేసు తీసేయాలి. దుర్గాప్రసాద్‌ని కాపాడుకోవాలి. సత్తి సోమిరెడ్డిని కాపాడుకోవాలి అని తోట తిరుమతులు గారు వెనకాల ఉండి చక్రం నడిపించారు. ఇదే తోట తిరుమతులు గారు మేము ఇప్పటికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ కుల రాజకీయాలకి మానుకోండి. ఆ రోజు మేము గుర్తుకు రాలేదు. ఈరోజు ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. కుల బురద జల్లాలని చెప్పేసి మీరు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. నానా రకాలమైన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ విధంగా పెట్టడం అన్నది కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం. ఆ రోజు నిజంగా నువ్వు కాపు కులస్తుడివైతే నీకు అంత పౌరుషం ఉండుంటే ఆ రోజు నువ్వు మాకెందుకు న్యాయం చేయలేదో మేము క్వెషన్ చేస్తున్నాం. ఇది ఓన్లీ ఏంటంటే ఆయన ఆడే డ్రామాలు ఏంటంటే కాపు కులస్తుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలి అన్న ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు తప్ప ఆయన నిజమైన కాపు కులస్తుడు కాదు. ఆయన నిజంగా చేసే మనస్తత్వం లేదు. ఆయన నిజంగా చేసే వ్యక్తి అయితే ఆ రోజు మాకు నిజంగా న్యాయం జరగాలి. న్యాయం చేయకపోగా మా మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టిన టైంలో మేమైనా సరే భయపడకుండా కోర్టులో కేస్ ఫైల్ చేసి మేము ముందుకు వెళ్తాం. ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఏంటంటే, ఇటువంటి తోట తిరుమూర్తుల్ని వైఎస్ఆర్‌సీపీలో ఉన్న కాపు నాయకులను ఎవరిని కూడా నమ్మొద్దు. కాపు కులస్తులు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. ఆయన కులం లేని రాజకీయం చేయాలి. యువతని జనరేషన్ మార్చాలి అని చెప్పేసి ఆయన ముందుకెళ్తుంటే, ఈ విధమైన కుట్ర చేయడం అన్నది కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ కేసు గురించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఏవో నలుగురు ముద్దాయిలు సత్య సోమిరెడ్డి అండ్ కీర్తిశ్రీ పేరెంట్స్ మల్లూరి రాణి నాగరాజు, సీఏ దుర్గాప్రసాద్ వీళ్ళు జైలుకి కంపల్సరీ శిక్ష అనుభవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు వీళ్ళ నలుగురు ముద్దాయిల్ని శిక్ష అనుభవించేలా చేస్తే మా కుటుంబానికి మీరు ఎంతో మేలు చేసినట్టు మేము కోరుకుంటున్నాం. అంటే ఈ ఇష్యూ మీద మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్‌ని కలిసారా? ఒకసారి మేము వెళ్ళి ఎప్పుడు కలిసామంటే అండి, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కేసు వెనక్కి తీసుకోండి, లేదంటే మీకు ఇబ్బందులు పడతారు. అంటే డబ్బు కూడా డిమాండ్ చేశారు వాళ్ళు. ఆఫర్ చేశారు. అండ్ జాబ్ ఆఫర్ చేశారు. మేము యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. అంతవరకు ఓకే. తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ధర్నా చేసే సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఎలా ఇబ్బంది పెడతారని చెప్పేసి ఎప్పుడైతే నేను కళ్యాణ్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది కలిసి. ఇదే విజయవాడ వచ్చి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మెండపేట వచ్చినప్పుడు మీటింగ్‌లో పెట్టినప్పుడు ఆయన పిలిపించి కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. ఒకసారి అందుకే ఇప్పుడేంటంటే కళ్యాణ్ గారి మీద బురద జల్లకుండా మీరు కులం లేని రాజకీయాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆయన ఒక మంచి మార్గంలో దేశంలో, రాష్ట్రంలో కూడా ముందుకెళ్తున్నారు మంచిగా. ఆయనకి సపోర్ట్‌గా మేమే కాదు అన్ని కులస్తులు కూడా సపోర్ట్ చేస్తది. ఇటువంటి బురద జల్లడం రాజకీయాలు తోట తిరుమతులు గారు గాని, కాపు నాయకులు గాని మానుకుంటే వైఎస్ఆర్‌సీపీలో ఉన్న కాపు నాయకులు మానుకుంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే మీరు సాయి కృష్ణ కేసు వినుంటారు. సీఐ నాగరాజ్ కేసు వినుంటారు. దీని మీద ఎగనెస్ట్ కాపు కమ్యూనిటీకి సపోర్ట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటారు?
సో, అదే కాపు యూనిటీ మరి మాకెందుకు సపోర్ట్ చేయలేదు మీ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో. సో, ఎంతకన్నా దారుణం తమ్ముడు మీద ఎటువంటి కేసుల్లో వాడు మంచిగా గుడ్ విల్ ఆడెక్కడ జాబ్ చేస్తున్నాడో ఆడికంటే ఒక గుడ్ విల్ ఉంది. మీరు అంత మంచి వ్యక్తిని తీసుకొచ్చి చిత్రహింసలు చేసి కొట్టి చంపేసినప్పుడు, ఆ రోజు మీరందరూ ఏమైపోయారు? మీరందరూ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? మీరందరూ ఎందుకు గవర్నమెంట్‌ని డిమాండ్ చేయలేదు? ఆ రోజు అందరూ పదవుల్లో ఉన్నారు కదా! అప్పుడు మీరు ఎమ్మెల్సీ ఉన్నారు మెండపేట కాన్స్టిట్యుయెన్సీలో. అదే మా నియోజకవర్గంలో ఉన్నారు. అదే నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులం మేము. మరి మీరెందుకు చేయలేదు ఇవన్నీ? మరిప్పుడు ఈ సాయి కృష్ణ అన్న వ్యక్తి సంథింగ్ ఆ అబ్బాయి మీద కేసులుండొచ్చు. మీరింత గోల చేస్తున్నారు కదా! ఆ తమ్ముడి మీద మా తమ్ముడి మీద ఏ కేసులు లేని లేనప్పుడు మీరెందుకు ముందుకొచ్చి మాట్లాడలేదు? సో చూసారు కదా! మా తమ్ముడి మీద కేసెస్ లేనప్పుడు కూడా వైసీపీ వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు కాపు కమ్యూనిటీ థింగ్ వచ్చిందని పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీ మనిషే కాబట్టి కావాలని ఆయన్ని దిగజార్చడానికి వైసీపీ వాళ్ళందరూ ముందుకొస్తున్నారు అంటారు. కెమెరామెన్ కిషోర్‌తో అథా మహమ్మద్ ఆర్టీవీ విజయవాడ. 2022లో కృష్ణ భగవాన్ కేసులో మాకు న్యాయం జరగలేదంటే వాళ్ళ ఫ్యామిలీ అయితే ముందుకొచ్చారు. ఈరోజు మీడియా సమావేశం అయితే పెట్టారు. వాళ్ళతో మాట్లాడి అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? యాహ్! 2022 మార్చ్ 8దో తారీఖున తమ్ముడు జరిగింది. సో, అది కూడా ఎందుకు అంటే సత్తి సోమిరెడ్డి, సీఐ దుర్గాప్రసాద్ వీళ్ళిద్దరి వల్ల సత్తి సోమిరెడ్డి అనే వ్యక్తి తమ్ముడు లవ్ చేసిన ఒక అమ్మాయితో వాళ్ళ అమ్మగారితో ఎఫ్ఐఆర్ ఉంది. అది తమ్ముడు చూసేసాడు. చూడడం వల్ల ఏంటంటే ఈ అబ్బాయిని కొంచెం తప్పిద్దాం. ఈ అబ్బాయి వద్దు మన అమ్మాయికి. సో, వేరే అబ్బాయిని చూద్దాం అన్న టైప్‌లో సీఐకి డబ్బులిచ్చి తమ్ముడిని హైదరాబాద్ నుంచి పిలిపించి స్టేషన్‌లో చిత్రహింసలకు గురి చేసి, మానసికంగా తిట్టి సూసైడ్ విధంగా వాడిని ఆ విధంగా ఆ రోజు ఇది చేశారు. తమ్ముడేంటంటే ఆ రోజు 8దో తారీఖున మేము ధర్నా చేసాం తమ్ముడితో. ఇక్కడ మెండపేట సెంటర్‌లో ధర్నా చేస్తే కొన్ని వందల మంది మాకు సపోర్ట్‌గా నిలబడి, ఈ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఈ విధంగా చేసింది. సో, రెడ్డి ఎవరైతే సత్య సోమిరెడ్డి మీద సీఏ దుర్గాప్రసాద్ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ధర్నా చేస్తే, ఆ రోజు తోట తిరుమతులు గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒక ప్రెస్ మీట్ కూడా మేమున్నాం. మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఆయన ఎప్పుడు కూడా మాకు చెప్పలేదు. సో, అలా అది కాకపోగా ఒక 50 మంది మీద కాపు కులస్తుల మీద కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి పంపించడం జరిగింది. అది కూడా ఏంటంటే 50 మంది మీద కేస్ ఎందుకు పెట్టాడంటే మేము సీఎం మీద కేస్ తీసేయాలి. దుర్గాప్రసాద్‌ని కాపాడుకోవాలి. సత్తి సోమిరెడ్డిని కాపాడుకోవాలి అని తోట తిరుమతులు గారు వెనకాల ఉండి చక్రం నడిపించారు. ఇదే తోట తిరుమతులు గారు మేము ఇప్పటికి చెప్పేదేంటంటే, సో ఇప్పుడు ఈ కుల రాజకీయాలు ఇంక మానుకోండి. ఆ రోజు మేము గుర్తుకు రాలేదు. ఈరోజు ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. కుల కుల బురద జల్లాలని చెప్పేసి మీరు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. నానా రకాలమైన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ విధంగా పెట్టడం అన్నది కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం. ఆ రోజు నిజంగా నువ్వు కాపు కులస్తుడివైతే నీకు అంత పౌరుషం ఉండుంటే, ఆ రోజు నువ్వు మాకెందుకు న్యాయం చేయలేదో మేము క్వెషన్ చేస్తున్నాం. ఇది ఓన్లీ ఏంటంటే ఆయన ఆడే డ్రామాలు ఏంటంటే, కాపు కులస్తుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలి అన్న ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు తప్ప, ఆయన నిజమైన కాపు కులస్తుడు కాదు. ఆయన నిజంగా చేసే మనస్తత్వం లేదు. ఆయన నిజంగా చేసే వ్యక్తి అయితే, ఆ రోజు మాకు నిజంగా న్యాయం జరగాలి. న్యాయం చేయబోగా మా మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టిన టైంలో మేమైనా సరే భయపడకుండా కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి మేము ముందుకు వెళ్తాం. ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఏంటంటే, ఇటువంటి తోట తిరుమూర్తుల్ని వైఎస్ఆర్‌సీపీలో ఉన్న కాపు నాయకులను ఎవరిని కూడా నమ్మొద్దు. కాపు కులస్తులు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. ఆయన కులం లేని రాజకీయం చేయాలి. యువతని జనరేషన్ మార్చాలి అని చెప్పేసి ఆయన ముందుకెళ్తుంటే, ఈ విధమైన కుట్ర చేయడం అన్నది కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ కేస్ గురించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? సో, ఇప్పుడు నేను డిమాండ్ చేసేదేంటంటే, ఏవో నలుగురు ముద్దాయిలు సత్య సోమిరెడ్డి అండ్ కీర్తిశ్రీ పేరెంట్స్ మల్లూరి రాణి నాగరాజు, సీఏ దుర్గాప్రసాద్ వీళ్ళు జైలుకి కంపల్సరీ శిక్ష అనుభవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి కూడా మేము డిమాండ్ చేసేదేంటంటే, మీరు వీళ్ళ నలుగురు ముద్దాయిల్ని శిక్ష అనుభవించేలా చేస్తే మా కుటుంబానికి మీరు ఎంతో మేలు చేసినట్టు మేము కోరుకుంటున్నాం. అంటే ఈ ఇష్యూ మీద మీరెళ్లి పవన్ కళ్యాణ్‌ని కలిసారా? ఒకసారి మేము వెళ్ళి ఎప్పుడు కలిసామంటే అండి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కేసు వెనక్కి తీసుకోండి. లేదంటే మీకు ఇబ్బందులు పడతారు. అంటే డబ్బు కూడా డిమాండ్ చేశారు వాళ్ళు. ఆఫర్ చేశారు. అండ్ జాబ్ ఆఫర్ చేశారు. మేము యాక్సెప్ట్ చేయలేదు. ఓకే.
అంతవరకు ఓకే. తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ధర్నా చేసే, సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారో, వాళ్ళ మీద కేసులు పెట్టించి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో, వీళ్ళు ఎలా ఇబ్బంది పెడతారని చెప్పేసి, ఎప్పుడైతే నేను కళ్యాణ్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది కలిసి. ఇదే విజయవాడ వచ్చి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మెండపేట వచ్చినప్పుడు మీటింగ్‌లో పెట్టినప్పుడు, ఆయన పిలిపించి కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు ఇబ్బందులు ఏ ఇబ్బంది లేదు. ఒకసారి అందుకే ఇప్పుడేంటంటే, కళ్యాణ్ గారి మీద బురద జల్లకుండా మీరు కులం లేని రాజకీయాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆయన ఒక మంచి మార్గంలో దేశంలో, రాష్ట్రంలో కూడా ముందుకెళ్తున్నారు మంచిగా. ఆయనకి సపోర్ట్‌గా మేమే కాదు అన్ని కులస్తులు కూడా సపోర్ట్ చేస్తది. ఇటువంటి బురద జల్లడం రాజకీయాలు తోట తిరుమతులు గారు గాని, కాపు నాయకులు గాని మానుకుంటే, వైఎస్ఆర్‌సీపీలో ఉన్న కాపు నాయకులు మానుకుంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే మీరు సాయి కృష్ణ కేసు వినుంటారు. సిఐ నాగరాజ్ కేసు వినుంటారు. దీని మీద ఎగనెస్ట్ కాపు కమ్యూనిటీకి సపోర్ట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? సో, అదే కాపు యూనిటీ మరి మాకెందుకు సపోర్ట్ చేయలేదు మీ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో? సో, ఎంతకన్నా దారుణం. తమ్ముడు మీద ఎటువంటి కేసుల్లో వాడు మంచిగా గుడ్ విల్, ఆడెక్కడ జాబ్ చేస్తున్నాడో ఆడికంటే ఒక గుడ్ విల్ ఉంది. మీరు అంత మంచి వ్యక్తిని తీసుకొచ్చి చిత్రహింసలు చేసి కొట్టి చంపేసినప్పుడు, ఆ రోజు మీరందరూ ఏమైపోయారు? మీరందరూ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? మీరందరూ ఎందుకు గవర్నమెంట్‌ని డిమాండ్ చేయలేదు? ఆ రోజు అందరూ పదవుల్లో ఉన్నారు కదా! అప్పుడు మీరు ఎమ్మెల్సీ ఉన్నారు మెండపేట కాన్స్టిట్యున్సీలో. అదే మా నియోజకవర్గంలో ఉన్నారు. అదే నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులం మేము. మరి మీరెందుకు చేయలేదు ఇవన్నీ? మరిప్పుడు ఈ సాయి కృష్ణ అన్న వ్యక్తి సంథింగ్ ఆ అబ్బాయి మీద కేసులుండొచ్చు. మీరింత గోల చేస్తున్నారు కదా! మా తమ్ముడి మీద ఏ కేసు లేని లేనప్పుడు మీరెందుకు ముందుకొచ్చి మాట్లాడలేదు? సో చూసారు కదా! మా తమ్ముడి మీద కేసెస్ లేనప్పుడు కూడా వైసీపీ వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు కాపు కమ్యూనిటీ థింగ్ వచ్చిందని పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీ మనిషే కాబట్టి కావాలని ఆయన్ని దిగజార్చడానికి వైసీపీ వాళ్ళందరూ ముందుకొస్తున్నారు అంటారు. కెమెరామెన్ కిషోర్‌తో అథా మహమ్మద్ ఆర్టీవీ విజయవాడ.